హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అనేది కైకలూరు నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అనేది వచ్చున్నారు. మేకల్లో ఉండే మేక పోతులు అనేది మన ఛానల్లో వీడియో పెట్టా. ఈ వీడియో అనేది దగ్గరగా 1 month అవుతుంది. నెల క్రితం వీడియో ఇది. ఆ రోజు వీడియోస్ ఇలాంటి వీడియోస్ చాలా పెండింగ్ పడి ఉన్నాయి. అవన్నీ నేను చూసుకోలేదు. ఇది వీడియో అప్లోడ్ చేశాను అనుకున్నా, కానీ మళ్ళీ చెక్ చేస్తే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. మన ఛానల్లో పెట్టాను. మొత్తం 31 మేకపోతు జత వచ్చి మనకి 21,000 చెప్తున్నారని మన ఛానల్లో వీడియో పెట్టా. ఆ వీడియో చూసి మన అన్న వాళ్ళు అనేది వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మేకపోతులు అన్న వాళ్ళకి అనేది మాట్లాడి ఇప్పించాను. ఈ 31 మేకపోతు ఎంత కొన్నాం, జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది నేను అన్నతో మాట్లాడించాను. ఆ అన్నతో మాట్లాడిన వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇలా పల్లెల్లో ఏదైనా సరే రైతు వారీగా మీకు మేకపోతులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యిందంటే ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, మీకు ఏజ్ వాళ్ళు కావాలి, ఏంటి డీటెయిల్స్ అనేది నేను ఫోన్లో అయితే మాట్లాడతాను. పల్లెల్లో రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేయండి. ఎప్పుడైనా పల్లెల్లోకి వచ్చారంటే మీకు రైతు వారీగా అనేది అందుబాటులో అనేది ఉంటాయి. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్దాం. మంచి రీజనబుల్ రేట్కి ఫామ్ కొత్తగా పెట్టేవాళ్ళు కానీ, ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఏ డౌట్లు ఉన్నా ఏది ఉన్నా కానీ కాల్ చేయండి. నీకు ఓపికగా సమాధానం చెప్తా. డే టైంలో అయితే మాత్రం కాల్ చేయొద్దన్నా, మళ్ళీ నైట్ టైం అనేది కాల్ చేయండి. మీకు ఏ డౌట్లు ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పిల్లలకి మెడిసిన్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నాకు ఒక వీడియో పెట్టి ఇలా ఉన్నాయన్నా అని చెప్తే ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ కూడా నేను చెప్తాను. ఇక్కడ మన అన్న వాళ్ళకి అనేది 31 మేకపోతు అనేది ఇప్పించాను. 6 months 7 months మధ్యలో ఉంటాయి. 6 months 7 months మధ్యలో అనేది ఉంటాయి. అక్కడ 21,000 అని చెప్పాము. తర్వాత అన్న వాళ్ళు వచ్చేసి 16-17,000 దాకా అడిగారు. వాళ్ళు ఫైనల్గా 20,000 మీద ఉన్నారు. ఫైనల్గా ఒక మంచి రేటుకి అన్న వాళ్ళకి అనేది నేను ఇప్పించాను. అన్న వాళ్ళు కూడా సంతోషపడ్డారు. కాబట్టి ఏదైనా సరే పల్లెల్లో రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోస్ అనేది నేను పెట్టలేకపోతున్నా. కొంచెం ఇంటి దగ్గర పనులు వరి కోస్తున్నాం, ప్లస్ మేకలు ఉన్నాయి, మేకల దగ్గరికి వెళ్తున్నాను. అందువల్ల మనం పల్లెల్లోకి వెళ్ళి రైతు వారీగా ఉండే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. బయట మార్కెట్లు వీడియోస్ చూపించలేకపోతున్నా. ఫామ్ విజిట్ చేసే వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయంటే ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ మీకోసం ఖచ్చితంగా వెళ్తాను. టీఎంఆర్ గురించి వీటన్నిటి గురించి ఒక వీడియో అనేది నేను చేస్తాను. ఒకసారి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి ఎంత కొన్నాం ఏంటనేది అన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్? అడ్రస్ అన్న? మాది కైకలూరు అన్న. కైకలూరు, ఏలూరు జిల్లా కైకలూరు. అన్న ఫస్ట్ టైం కటింగ్ పర్పసా? కటింగ్ పర్పస్ ఒక నెల మేపుకుని కటింగ్ తీద్దామని వచ్చాను. ఓకే అన్న, ఫస్ట్ టైం అంటున్నారు. ఖచ్చితంగా మన అనుబంధం ఇంకా కొనసాగాలి. ఇంకోసారి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం మేత తక్కువ మన ఏరియాలో. మీరు ఇప్పుడు పోగానే కటింగ్ పర్పస్ అంటే గిట్టుబాటు అవుతుంది. ఒక 1 month తర్వాత మీకు చెప్పాను కదా దానా ఏంటండి, మొక్కజొన్నలు కానీ మీకు ఏదైతే ఉందో బయట తిప్పుతారా మామూలుగా ఫామ్ లాగన్నా? ఫామ్ లాగే ఏం వేస్తున్నారు మేత? ఎల్లిగడ్డ అంటారు కదన్నా, అది వేసాము. ఓకే, గడ్డేసాము. ఉంది అన్న. దానికంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే స్వబాబులాకు అంటే తెలుసు, అదే జీలగాకు లాగా ఉంటుంది. అదేదైనా ఉంటే ఆ ఆకు చూడండి. లేదంటే బయట తిప్పే అవకాశం ఉంటే 1 గంట 2 గంటలు బయట తిప్పండి. మేకపోతులు కదా కొంచెం. అన్న మన ఛానల్లో వీడియో చూసే వచ్చారు. నీకు నా మీద నమ్మకంతో మీరు అడ్వాన్స్ చేశారు. నీకైతే చెప్పాను ఇక్కడ 2 పిల్లలు కొంచెం చిన్న పిల్లలుగా ఉండే అదే చెప్పాను. లైవ్ వెయిట్ కూడా మనకి దగ్గర 20 నుంచి 25 మధ్యలో, 20-25 మధ్యలో వస్తే కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. పర్లే, మీకు రీజనబుల్ రేట్ అనిపించిందా? ఎంత పడింది అన్న జోడి? 18,700. 18,700. బండి అంటే మీ ఓన్ బండి అన్నారు. ఓన్ బండేనా మామూలుగా తెలిసిన వాళ్ళ? ఓన్ బండే. ఖచ్చితంగా మన కంటిన్యూ అవ్వాలి ఖచ్చితంగా. ఈసారి మీరు రాకపోయినా నేను పంపించేలా ఉంటుంది. ఓకేనా? మీరు వెళ్ళి కొంచెం ఆదాయంతో రావాలి, మళ్ళీ రావాలి. ఏం పేరు అన్నయ్య? అగస్టిన్. ఓకేనా, ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య.